హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను గ్రూప్లో చెప్పాను. ఈరోజు ఒక 4 విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పి. అయితే ఇది చాలా ముఖ్యమండి. గ్రూప్ ఇన్సూరెన్స్ గురించి మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అది ఎందుకు వచ్చిందంటే ఆ విషయం నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అది ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. నేను 9/9/2017 తేదీన మన క్లియా తీసుకున్నానండి. అంటే క్లియా అంటే లీడర్షిప్ ఏజెంట్ రిక్రూట్ చేయడం అనే ఛానల్ వచ్చి 2012లో ఓపెన్ అయితే నేను తీసుకున్న 9/9/2017లో నేను అపాయింట్ అయ్యాను. అంటే ఏజెంట్స్ రిక్రూట్ చేద్దారని, నేను డెవలప్ అవడంతో పాటు 10 మందిని డెవలప్ చేద్దారనే ఉద్దేశంతో నేను తీసుకోవడం జరిగిందండి. అయితే 2017లో తీసుకున్నాం. 2017 నుంచి రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాను. 2000 సీనియర్ ఏజెంట్ గుర్రం చంద్రబాబు గారు 2017 నుంచి ఉన్నారు. తర్వాత 2018లో రామలక్ష్మణ అక్కయ్య గారు ఉన్నారు. అలా ఒకరికొకరు సీనియర్స్ అందరూ కూడా మంచి మన ఆణిముత్యాలందరూ కూడా మన గ్రూప్లో ప్రవేశించారండి. అయితే ఫ్రెండ్స్, నిన్న ఒక వ్యక్తి గురించి ప్రస్తావించాను. ఆయన లోకా రాజుబాబు. ఈయన చాలా పూర్ ఫ్యామిలీ అండి. ఒక నిరుపేద కుటుంబీకుడు. ఒక 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, 3 సంతానం ఈయనకి. అయితే ఈయన ఎవరి దగ్గర ఏజెన్సీ తీసుకుని అప్పటికే 3-4 సంవత్సరాల కిందట, అంటే నేను క్లియర్గా జారక ముందే ఇంకొకరు ఎవరి దగ్గర డెవలప్మెంట్ ఆఫీసర్ తీసుకుని టెర్మినేట్ అయిపోయాడు ఆ వ్యక్తి. టెర్మినేట్ అయిపోయిన తర్వాత 2019లో నేను ఆఫీస్లో ఉండగా ఒక చెక్ తీసుకుని వచ్చాడు ఆయన. ఆ చెక్ 750 రూపాయలు చెక్ అన్నమాట. అంటే తన ఏజెన్సీ చేసినప్పుడు తనకి చెక్ వచ్చింది కమిషన్. అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడైతే బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అప్పుడు చెక్లు ఇచ్చేవారు అన్నమాట. ఆ చెక్ ఎప్పుడో 3 సంవత్సరాల కిందటే తీసుకున్న చెక్ ఆయన వచ్చాడు. నేను లోపల ఏజెన్సీ రూమ్లో కూర్చుంటే వచ్చాడు. ఏంటమ్మా అంటే, నా పేరు లోకా రాజుబాబు అండి, సో నేను ఏజెంట్గా చేశాను. 3-4 ఏళ్ళు అయింది టెర్మినేట్ అయిపోయి. అయితే నా దగ్గర చెక్ ఉందంటే ఇమీడియట్గా సాయి మహాలక్ష్మితో మాట్లాడి ఆ చెక్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేయించాము డబ్బులు రప్పించడానికి. అయితే ఆ క్షణమే ఆయనతో నేను మాట్లాడాను. మీరు 3-4 సంవత్సరాలు అవుతుంది కదా, మళ్ళీ ఏజెన్సీ తీసుకుని నేను ఏజెన్సీ ఇస్తాను, మీకు ఎగ్జామ్ రాయ అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యారు కాబట్టి మళ్ళీ రీఅపాయింట్మెంట్ అంటే రీఅసైన్మెంట్ అంటాం మనం, మళ్ళీ డివిజన్ ఆఫీస్లో ఫార్వర్డ్ చేస్తే మళ్ళీ కోడ్ ఇస్తారని చెప్పన్నాను. ఆయన చాలా మురిసిపోయాడండి. నిజంగా మీరు నా దేవుడండి, అలాగే మంచి విషయం చెప్పారండి, ఇంకా నాకు ఆధారం చూపించారు అలాగని చెప్పి ఇమీడియట్లీగా ఆ మన్నాడే మళ్ళీ ఆయన ప్రూఫ్స్ రిక్వైర్మెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ అని తీసుకున్న తర్వాత అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆయన ఊరు ఎన్ఎస్ వెంకటనగరం అండి. ఎన్ఎస్ వెంకటనగరం ఆయన ఊరు. ఇంటికి వెళ్ళాను ఒకసారి. నేను స్వీట్ బాక్స్ పెట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే బాగా లేని రకం అన్నమాట అండి. 4 సంతానం, వాళ్ళ 4 సంతానం. ఆల్రెడీ పెద్ద అన్నయ్య అప్పటికే ఇదయ్యాడు. 3 అన్నయ్యలు, ఈయన అన్నమాట. ఈయనకి 3 పిల్లలు. అయితే ఈయన పరవడికి వెళ్ళిపోతూ ఉంటాడు. పరవడికి వెళ్ళిపోయి చిన్నకి వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా ఒక పూట పని, ఒక పూట ఇంకోటి మేకలు కాయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు అన్నమాట అండి. ఇమీడియట్గా నేను ఆయనతో పాటు వెళ్ళి ఒక 4-5 పాలసీలు క్యాన్వాస్ చేశాను. అప్పటికే ఫ్యూల్ ల్యాబ్స్ అయినవి ఉన్నట్లయితే సరెండర్ చేయించుకుని 3-4 పాలసీలు చేశాడు. తర్వాత 2020లో మనం మీటింగ్ పెట్టుకున్నాం. 2020లో మన ఇంటి దగ్గర ఫ్యామిలీ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ ఫ్యామిలీ మీటింగ్లో అందరూ వచ్చారు. చంద్రబాబు గారు, అలా వినేల వాళ్ళ జంట, రామలక్ష్మి గారు, ఈరబాబు గారు వాళ్ళ జంట, చందు గారు, అలాగే మిస్సెస్ వాళ్ళ జంట, ఇలాగ అందరూ చాలా మంది వచ్చారు. ఆ అందరితో పాటు లోకా రాజుబాబు కూడా వాళ్ళ మీటింగ్ రావడం జరిగింది. నేను ఫోటో మీకు షేర్ చేసింది అదే. ఆయన కూడా వచ్చాడు ఆ వేళ. ఆయన అందరికంటే ముందుగా వచ్చేసి కింద ఉన్న చైర్స్ అన్ని కూడా మేడ మీదకి ఆయనే మోసాడండి. కింద ఉన్న చైర్స్ అన్ని మేడ మీద మోసి చాలా ఏదో ఎంజైటీగా ఫీల్ అయిపోయి, నాకు నన్ను మీటింగ్ పిలవడం నాకు మీరు చాలా విలువిచ్చారండి అలాగని చెప్పి చాలా ఉబ్బితబ్బిపోయిపోయాడు. మా పిల్లలు కూడా బాగా తెలిసింది ఆ సిచ్యువేషన్. అలాగే అదే మీటింగ్ అయింది. మీటింగ్ అయితే ప్రతి ఒక్కరిని సన్మానించుకున్నాం మనం. అందరితో పాటు ఆయన్ని కూడా సన్మానించడం జరిగింది. ఆయనకి దండ వేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను ఫోటోలో చూసే ఉంటారు, దండ చూసే ఉంటారు. ఆ దండ అందరూ తీసేసారని తీసేసి బ్యాకల్లో పెట్టేసుకున్నారు. అంటే కొద్దిగా నేను ఎమోషన్ అవుతాను చెప్పడానికి, గమనించండి. అయితే ఆ దండ ఆయన అలాగే ఆ దండ వేసినట్టుగా మెట్లంతా దిగి అలాగే వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతే ఆ వేళ కొద్దిగా మనం ఆ రోజు ఎన్విఐది చేసాం. ఆ రోజు చేస్తే ఆ వేళ కవర్లో పెట్టించాను. పిల్లలు పట్టుకెళ్ళండి కవర్లో పెట్టించాను. కవర్లో పట్టుకెళ్ళి చాలా చాలా హ్యాపీగా గురువు గారు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వారం రోజులు పోయిన తర్వాత ఒక 2 పాలసీలు తెచ్చాడు. 2 పాలసీలు వెళ్ళొచ్చాడని ఒకసారి ఆలోచించండి. 2 పాలసీలు వెళ్ళొచ్చాడంటే ఆయన ఎన్ఎస్ వెంకటనగరం అంటే మన తుని బ్రాంచ్కి 30 కిలోమీటర్లు, మన కత్తిపూడి బ్రాంచ్కి సుమారుగా 45 ఉంటుంది. ఆయన అక్కడి నుంచి సైకిల్ వేసుకొచ్చాడండి. ఒక బల్ల సైకిల్ వేసుకుంటూ ఆ 2 ప్రపోజల్ తీసుకుని కత్తిపూడి వచ్చాడు. కత్తిపూడి వచ్చేసి ప్రపోజల్ నాకు ఇచ్చాడు. ప్రపోజల్ కంప్లీట్ చేశాను. ఆయన దగ్గర భోజనం డబ్బులు లేవు. వెంటనే ఒక 100 రూపాయలు ఇచ్చి ఆయనకి భోజనం చేయమని, మళ్ళీ మామూలుగా సైకిల్ మీద రాకండి, ఎందుకు నేను ఉన్నాను కదా నాకు ఫోన్ చేయండి అని చెప్పని వెళ్ళాను. తర్వాత ఏంటంటే ఆయన
కోడ్ 6 పాలసీలు కంప్లీట్ అయితే కానీ కోడ్ ఇన్ఫోర్స్ లో ఉండదు. మీకు తెలుసు కదా, కోడ్ ఇన్ఫోర్స్ లో ఉండాలంటే 6 పాలసీలు 50,000 ప్రీమియం డెఫినెట్ గా అవ్వాలి. అయితే అప్పటికి 3 అయ్యాయి, ఇంకో 3 తక్కువ వస్తున్నాయి. నేను రాజబాబు గారు 3 తక్కువ వస్తున్నాయండి, మళ్ళీ రమ్మంటే నేను క్యాన్వాస్కి వస్తాను అలాగేలాగని చెప్పి అని అన్నాను. అంటే సరే వద్దుగా గురువు గారు అన్నాడు. చెప్పబెట్టుకుంటే పర్వాడికి వెళ్ళిపోయాడండి. ఎన్ని రకాలుగా ఫోన్ చేసేవాడిని, మెసేజ్ పెట్టేవాడిని, మాట్లాడేవాడిని, ఆడియో రికార్డింగ్ చేసి మాట్లాడేవాడిని. అయినప్పటికీ వస్తాను అనుకుంటూ అలా కాలయాపన చేశాడు. మొన్న లాస్ట్ ఇయర్ పండగకి కూడా మళ్ళీ ఫోన్ చేసి ఏమండి మళ్ళీ నేను రీఅపాయింట్మెంట్ చేస్తాను మీకు ఏమని రాజు అనేవాడిని, మళ్ళీ రీఅపాయింట్మెంట్ చేస్తాను రాజు, నువ్వు పర్వటన అక్కడ 3 మాట్లాడించు, నేను మాట్లాడతానంటే అక్కడితో ఆ మేస్త్రులతో మాట్లాడించాడు నా దగ్గర. అంటే మన రీఅపాయింట్మెంట్ చేయడానికి మళ్ళీ 2-3 పాలసీలు అట్టబెట్టి మనం ఇవ్వాలండి, ఆఫీస్కి ఇవ్వాలి. ఆఫీస్కి ఇస్తే కానీ రీఅపాయింట్మెంట్ చేయరు. అందువల్ల రీఅపాయింట్మెంట్ చేయడానికి మళ్ళీ 3 పాలసీలు రెడీ చేయాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి నేను క్యాన్వాస్ చేశాను. అయినప్పటికీ రేపు అనుకుంటూ మళ్ళీ ఆయన స్విచ్ ఆఫ్ చేశాడు, ఫోన్ పని చేయలేదు. పోయి లోపల కోడ్ టెర్మినేట్ అయిపోయింది, మళ్ళీ బతికించుకోవడం కానీ అవకాశం లేదు. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి, నేను నిన్న ఫోన్ కాల్ ఒకటి వచ్చింది, నాకు తెలియదు యాక్చువల్గా. ఫోన్ వచ్చింది అక్కడి నుంచి, నా నెంబర్ ఉంటుంది బహుశా మొబైల్లోని. ఫోన్ వస్తే అలా ఆడపిల్ల అలా మాట్లాడేది, మళ్ళీ టెస్ట్ అవుతారో ఏదో తెలియదు కానీ మీకు ఆడియో కూడా పెట్టాను, ఆడియో రికార్డింగ్ పెట్టాను. మీరు నేనేదేం మాట్లాడినా అదే మీకు పెట్టానండి. నాకు అప్పటివరకు మీకేం తెలుసు, నాకు కూడా అంతే తెలుసు. ఆ ఫోన్ రికార్డులో ఏదో ఉందో అదే ఉందండి. నేను కొత్త సభ్యులు కొంతమంది యాడ్ చేసిన వాళ్ళకి కూడా రికార్డింగ్ పెడతాను సార్ ఎందుకని. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈయన 2020లో వచ్చాడండి. 2020లో మనం మీటింగ్ పెట్టుకున్నాం, డైరీస్ కూడా అందరికి డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే ఆయన కెరియర్ వచ్చి 5 సంవత్సరాలండి. అంటే ఆయన ఏజెన్సీ తీసుకుని 5 సంవత్సరాలు చేశాడు. ఈ 5 సంవత్సరాలు చేసిన వాళ్ళకి మనకి పాయింట్కి వచ్చేద్దాం. గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలా వర్తిస్తుంది అని చెప్పి నేను మీకు ఒక చిన్న ఇమేజ్ పెట్టి అందరినీ ఎవరికి తెలుసున్న వాళ్ళు టైప్ చేయమని చెప్పాను. చాలా మంది ఫ్రెండ్స్ పార్టిసిపేట్ చేశారు. సో మెనీ థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ. అయితే వాళ్ళ తగ్గట్టు చెప్పారు, ఇబ్బంది అయితే లేదు. అయితే ఫ్రెండ్స్ నేను కొద్దిగా వివరంగా చెప్పదలుచుకున్నాను, అందుకే నేను వీడియో చేయడానికి నేను ఇవాళ తయారుగా ఉన్నాను. అయితే ఫ్రెండ్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది, మనకి ఏజెన్సీ తీసుకున్న దగ్గర నుంచి అంటే 3 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తారండి. 3 సంవత్సరాల లోపు 5 లక్షలు. నెక్స్ట్ 3 సంవత్సరాలు దాటి 5 సంవత్సరాల లోపు అయితే 10 లక్షలు, 7,50,000. 7,50,000. నెక్స్ట్ 10 ఇయర్స్ లోపు అంటే 5 దాటి 10 ఇయర్స్ లోపు అయితే 10 లక్షలు. 10 సంవత్సరాలు దాటి గ్రేటర్ దాన్ 10 అంటే 15 లక్షలండి. ఇది మనకి ఇది 3, ఇది 5 అలా ఉండేది, పెరిగింది. మనం 2014లో మనకు పెరిగింది గ్రూప్ ఇన్సూరెన్స్. దీన్ని మనకి ప్రీమియం కడతామండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ కి ప్రతి ఏజెంట్ తన చేసే బిజినెస్ నుంచి అంటే సెప్టెంబర్ లో ఎల్ఐసి పుట్టినరోజు కాబట్టి సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్ నెల నుంచి కట్ అవుతుందండి అమౌంట్. వాళ్ళు చేసే బిజినెస్ తాలూకా వచ్చి కమిషన్ నుంచి గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ అవుతుంది. అంటే ప్రీమియం పే చేయాలి మనం, ప్రతి ఒక్కరూ కూడా ప్రీమియం పే చేయాలి. ఎవరికైతే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉందో మనకి మధ్యలో మనకి అక్టోబర్ నవంబర్ తర్వాత పెడతారు, పలానా సో వ్యక్తికి గ్రూప్ ఇన్సూరెన్స్ తక్కువ ఉంది, అది అమౌంట్ డైరెక్ట్ కౌంటర్ లో గడేసుకోండి అని చెప్పి పెడుతూ ఉంటారు. ఆల్రెడీ మనోళ్ళందరికీ చూశారు. ఇది మనకి ప్రీమియం పే చేయాలి, ఓకేనా. అంటే రాజుబాబు గారు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్నారు కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్ ఆయనకి ఎంత వస్తుందండి, 7 లక్షల. ఆయన నిన్న యాక్సిడెంట్ లో ఇదయ్యారండి, ఆల్రెడీ గాడీలో విన్నారు కదా, యాక్సిడెంట్ లో ఇదయ్యారు. గ్రూప్ ఇన్సూరెన్స్ 7,50,000 రూపాయలు 5 సంవత్సరాల లోపు కాబట్టి ఇది వర్తిస్తుంది. ఇది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి 2024లో మొన్న ఆల్రెడీ ఒక పాయింట్స్ చెప్పాను దీని గురించి. 2024లో మనకి మోడీ గారు ప్రవేశపెట్టారండి సురక్ష యోజన అని చెప్పి. ఇది పిఏ పాలసీ అంటే పెర్మనెంట్ యాక్సిడెంట్ అండ్ డిజబిలిటీ. అంటే ఏమైనా యాక్సిడెంట్ అయినట్లయితే అంటే ఇన్ఫోర్సర్ ఉన్న ఏజెంట్ అంటే 2024లో ఒక పాలసీ ఇచ్చారండి, మళ్ళీ ఇవ్వలేదు. 2025లో కూడా కంటిన్యూ అవుతున్నారు. ఆ ఒక పాలసీ ఇచ్చారు కాబట్టి 2024 దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు 25 వరకు ఆయనకి ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఏ ఇన్సూరెన్స్? సురక్ష యోజన కింద 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. నార్మల్ కాదండి, ఇది యాక్సిడెంట్. ఇదైతే నార్మల్ కూడా ఇస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నార్మల్ కి యాక్సిడెంట్లకి ఇస్తారు కానీ యాక్సిడెంట్ అయితే మాత్రం డబుల్ ఇవ్వరండి. దీనికి డిఏబి ఉండదు, ఓకే, డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ ఉండదు. ఓన్లీ ఏమైనా జరిగితే నార్మల్ గా జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఈ కాలంలో ఏదైతే ఆ కాలం ఇస్తారు. అంటే ఆల్రెడీ రాజబాబు గారికి 7,50,000 వర్తించింది ఇక్కడ, ఓకేనా. మళ్ళీ ఈయన 2020 ఈ పిఏ పాలసీ ఉంది కదండి, ఇది యాక్సిడెంట్ అయింది కాబట్టి ఇది 2 లక్షలు. అంటే 7,50,000 నుంచి ఇంకో 2 లక్షలు కలుపుదాం. అంటే ఎంత అయింది అక్కడ?
9,50,000 అయింది. ఇంకేమైనా వస్తాయా? ఇంకా ఏమైనా వస్తాయా? వస్తాయండి. ఏంటంటే మనకి చూడండి, ఇదివరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోని బిఫోర్ లాస్ట్ టైం మట్టికొచ్చని చెప్పి ఈ వెలుగులో ఉన్న మహిళలకు ఏమైనా జరిగితే మట్టికొచ్చని చెప్పి 5,000, 10,000 ఇచ్చేవారు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తారండి, వాళ్ళు మట్టికొచ్చని చెప్పిస్తారు. దాన్ని మన వాళ్ళు ఏమన్నారంటే మన ఏజెంట్కి ఇచ్చేది టర్మ్ ఇన్సూరెన్స్ అని చెప్పారు. ఏమన్నారు? టర్మ్ ఇన్సూరెన్స్. అది ఎలా వస్తుందంటే, ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఏ రకంగా మనకి వస్తుందంటే, ఏజెన్సీ తీసుకున్న దగ్గర నుంచి 3 సంవత్సరాల ముందు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2020లో ఏజెన్సీ తీసుకున్నాడండి. 2020లో ఏజెన్సీ తీసుకున్నాడు, 2025లో ఇదయ్యాడు. ఈ 2025 నుంచి ఇప్పుడైతే ఇదయ్యాడో ఇక్కడి నుంచి 3 సంవత్సరాల ముందు రెన్యువల్ కమిషన్ చూస్తారండి. ఆయన్ని రెన్యువల్ కమిషన్ చూస్తారు. చూసి ఏం చేస్తారంటే 3 సంవత్సరాల రెన్యువల్ ఎంతైతే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 3తో భాగిస్తారండి. మూడుతో భాగించి 50,000 రూపాయలు ఉందనుకోండి రెన్యువల్ కమిషన్. సంవత్సరం అంతానండి, నెలలకు కాదు. నెలకి 40,000 నాకు రెన్యువల్ కమిషన్ వస్తుంది, నెలలకు కాదు. సంవత్సరం అంతా కలిపి 3 సంవత్సరాలు ఎంతైతే టోటల్ ఉందో ఆ టోటల్ ని 3తో డివైడ్ చేసి దాని యొక్క వాల్యూ 50,000 రూపాయలు రెన్యువల్ వచ్చినట్లయితే ఆ వ్యక్తికి మట్టుకొచ్చు 1,50,000 ఇస్తారండి. ఏంటంటే 5 సంవత్సరాలు దాటి ఏజెంట్ అయినా ఈ 1,50,000 డెఫినెట్ గా ఉంటుంది. అంటే ఇన్ఫోర్స్ లో ఉంటే చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తికి, ఒక ఏజెంట్ కి మనకి ఎల్ఐసిలో జాయిన్ అయినందుకు గాను నెలకు ఒక పాలసీ చేసి ఏజెంట్స్ ఇన్ఫోర్స్ లో ఉంచుకుని, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి అనుకూలంగా ప్రీమియం తెచ్చినట్లయితే ఎలా వస్తుందో వివరంగా చెప్తాను, వినండి. ఓకేనా? ఇది 3 years రెన్యువల్ కమిషన్ చేస్తే 1,50,000 మ్యాక్సిమం అండి. ఎవరికన్నా అంతే 50,000 దాటినా కూడా 1,50,000 ఇస్తారు. ఇంకా కొద్దిగా 25,000 దగ్గర నుంచి ఉంది, మీ బుక్ లో ఉందో చూడండి ఒకసారి. ఓకేనా? అంటే 9,50, ఇది 1,50,000 ఎంత అయిందండి? 5, 5, 10, 1, 9, 10, 11 లక్షలు అయింది. 11 లక్షలు అయింది. అంటే రాజుబాబు గారు నిన్నటి రోజు యాక్సిడెంటల్ గా ఇదయ్యడం వల్ల ఏజెంట్ గా చేసి 5 సంవత్సరాలు చేసి ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి ఇన్ఫోర్స్ లో ఉన్నట్లయితే ఎంత వస్తుంది? 11 లక్షలు. ఇది కాకుండా ఇంకేమైనా వస్తుందా? 11 లక్షలు కాకుండా ఇంకేమైనా వస్తుందా? వస్తుంది ఫ్రెండ్స్. ఎలాగంటే దీనిలో క్లబ్ మెంబర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేశాడు. క్లబ్ మెంబర్స్ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే బిఎం క్లబ్ మెంబర్ అయితే 55,000, డిఎం క్లబ్ మెంబర్ అంటే 1,10,000, జడ్ఎం అయితే 2 లక్షలు, సిఎం అయితే 4 లక్షలు. ఇది 5 సంవత్సరాలు దాటి చేశాడు కాబట్టి 5 సంవత్సరాలు చేయడు కాబట్టి డిఎం క్లబ్ మెంబర్ స్థాయికి చేరుకోవచ్చు. బిజినెస్ చేస్తే డిఎం క్లబ్ మెంబర్ స్థాయికి చేరుకోవచ్చు. డిఎం క్లబ్ మెంబర్ 1,10,000 అంటే ఇక్కడ ఒక 1,10,000 యాడ్ అవుతుంది. ఎంత అయిందండి? 1,10,000 12,10,000 రూపాయలు ఈవేళ ఆ ఫ్యామిలీకి అందుకుండండి. ఆయన ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేసినందుకు గాను సంస్థ ఇచ్చే డబ్బులు 12,10,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఈవేళ వీధిలో పడకుండా వచ్చి కాపాడే విధానం ఎల్ఐసి చూసుకుంది. కానీ ఈవేళ విచారకర విషయం ఏంటంటే ఆయనకు ₹1 కూడా ఇన్సూరెన్స్ లేదండి. ఆయన సొంతంగా కట్టుకోలేదు, ఏజెన్సీ ఇన్ఫోర్స్ లో ఉంచుకోలేదు, టెర్మినేట్ అయిపోయాడు. ఎక్కడెక్కడో పర్వటికి వెళ్ళి ఎక్కడెక్కడో మొత్తం మీద ఒక ఆటో యాక్సిడెంట్ లో ఇదయ్యాడు. 3 పిల్లల్ని భార్యని అనాథం చేశాడు. డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దయచేసి మన ఫ్యామిలీలో, మన సూపర్ రైజింగ్ స్టార్ ఉన్న ఫ్యామిలీలో ఎవరో కూడా టెర్మినేట్ అవ్వద్దండి. ఎట్టి పరిస్థితుల్లో టెర్మినేట్ అవ్వద్దు. టెర్మినేట్ అవ్వకుండా ఉండడానికి కేవలం 6 పాలసీలు చాలు. 6 జీవితాలతో 50,000 ప్రీమియం తెస్తే మనం ఎన్ని పనులన్నా చేసుకోండి. ఫుల్ టైం చేసుకోండి, పార్ట్ టైం చేసుకోండి, నైట్ డ్యూటీలు చేయండి, ఓటీలు చేయండి, నాకు అనవసరం. మీరు మాత్రం టెర్మినేట్ అవ్వద్దు. కేవలం మినిమం 6 పాలసీలు అయితే టెర్మినేట్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? కాదు నెలకు ఒక పాలసీ చేసుకుని గ్రూప్ ఇన్సూరెన్స్ సరిపడా మనకి కమిషన్ రికవరీ ఇలా చూసుకున్నట్లయితే గ్రూప్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. లేదు కమిషన్ డిడక్ట్ అవ్వటం లేదు, మీరు 6 పాలసీలే చేశారు, లైవ్ లో ఉన్నారు, గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం బై హ్యాండ్ కట్టేసుకోండి. ఎందుకంటే మనకు చెప్తారు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎవరికైతే సఫిషియెంట్ అమౌంట్ ఉందో అది కౌంటర్ లో కట్టేసుకోండి అని చెప్తాను. నేను అప్పుడు చెప్తాను, గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టేసుకోండి. గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టేసుకోండి, సంవత్సరానికి కేవలం 6 పాలసీలు ఇవ్వండి. కానీ మీ కోర్టు మాత్రం ఇన్ఫోర్స్ లో ఉంచుకోండి. ఫ్రెండ్స్, థ్రెడ్ అనేది ఎవరికన్నా సహజం. నాకైనా మీకైనా ఎవరికైనా పుట్టుట గిట్టక తప్పదు. ఇది తథ్యం.
అందువల్ల చాలా నిన్న బాధ అనిపించిందండి. విపరీతమైన చాలా నేను ఆఫీస్కి కూడా కత్తిపూడి ఆఫీస్కి కూడా రాలేకపోయాను. ఎందుకంటే మనసులో ఒక రకమైన ఒక ఏదో ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏంటి ఇంత మంచి కుర్రాడికి ఇన్సూరెన్స్ కనీసం లేదే, 3 పిల్లలు అనాథలు అయిపోయారని చెప్పి చాలా బాధపడ్డాను. దయచేసి ఫ్రెండ్స్ నా యొక్క కాన్సెప్ట్, నా ఇన్నర్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎవరో టెర్మినేట్ అవ్వద్దు. నెలకు ఒక పాలసీ, ఇక్కడ 2 నెలలకు ఒక పాలసీ, సంవత్సరానికి 6 పాలసీలు చేసి మీ కోడ్ ఎప్పుడు కూడా ఇన్ఫోర్స్లో ఉంచుకోవడం ప్రయత్నించండి ఫ్రెండ్స్. చేయగలిగితే చేయండి ఫ్రెండ్స్. ఫుల్ టైమ్గా ఉంటే ఫుల్ టైమ్గా ఉండి, పార్ట్ టైమ్గా ఉంటే కానీ కోడ్ మాత్రం టెర్మినేట్ చేసుకోవద్దు. ఆల్రెడీ మన గ్రూప్లో టెర్మినేటర్స్ కూడా కొంతమందిని యాడ్ చేయడం జరిగిందండి. వాళ్ళకి ప్రత్యేక వినపం ఏంటంటే మీ కోడ్లు నేను ముందు డివిజన్ ఆఫీసులతో మాట్లాడి నేను రీఅపాయింట్ చేస్తాను. కేవలం సంవత్సరం అంతా అంటే కోడ్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళా కోడ్ సంవత్సరం అయ్యేసరికి 6 పాలసీలు చేస్తే మీ కోడ్ ఇన్ఫోర్స్లో ఉంటుందండి. ఓకేనా? దయచేసి నా యొక్క విధానాన్ని అర్థం చేసుకోండి. నా యొక్క ఇది మేము టార్గెట్లు చేసేయాలి, ఊరికి అందరం ఎక్కించేయాలి అలాని కాదు. డెఫినెట్గా మీరు ఆల్ ఇండియాలో ఎక్కడా లేదండి ఈ విధానం. గ్రూప్ ఇన్సూరెన్స్ ఒక వ్యక్తికి, ఒక ఏజెంట్కి, నార్మల్ ఏజెంట్ క్లబ్ మెంబర్ లేకుండా ఉన్న ఏజెంట్కి 11 లక్షల రూపాయలు గ్రూప్ ఇన్సూరెన్స్ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు. 1,10,000 అనేది క్లబ్ మెంబర్. అది క్లబ్ మెంబర్ తీసేస్తే ఆ వ్యక్తికి 11 లక్షల రూపాయలు ఎవరిస్తారండి ఈవేళ? ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి మరణం చేయండి. లేటెస్ట్ బుక్స్ వచ్చాయి. బుక్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, మిగతా వాళ్ళకి అందరికీ ఇస్తాను. డైరెక్ట్ గమ్ముని యాక్టివ్లోకి వచ్చేయండి. మీకు బుక్ ఇస్తాను. బుక్లో కూడా ఎన్ని బుక్లో ఉన్నాయండి. నేను ఆల్రెడీ క్వశ్చన్ వేస్తే మన వాళ్ళు ఎవరో కూడా పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. బుక్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి, కానీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. దయచేసి చూడండి. ఇది మన గురించి మనం తెలుసుకునేది. ఓకేనా ఫ్రెండ్స్? దయచేసి అర్థం చేసుకోండి. ఇది పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫోర్స్లో మీ కోడ్ ఉంచుకుంటారని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.